నిన్న మహిళా సమ్మాన్ యోజన, నేడు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన. ఢిల్లీలో ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్న పథకాలను ప్రకటిస్తున్నారు కేజ్రీవాల్. తాము అధికారంలోకి వస్తే అర్చకులకు నెలకు 18,000 జీతం ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి వినూత్న వ్యూహంతో ముందుకెళ్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు సంజీవని పథకం, ఆ తర్వాత మహిళా సమ్మాన్ యోజన, ఇప్పుడు అర్చకులకు నెలవారీ వేతన పథకాన్ని ప్రకటించింది. పూజారులకు నెలకు 18,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు కేజ్రీవాల్. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. పూజారులతో పాటు గురుద్వారా గ్రంథీలకు కూడా ఈ పథకం వరిస్తోంది. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. పూజారులు గ్రంథీల జీతాల పథకాన్ని మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఈ పథకాన్ని అడ్డుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు కేజ్రీవాల్. పథకాన్ని అడ్డుకోవడం పాపంతో సమానం అంటూ హెచ్చరించారు. పూజారులు, గురుద్వారా గ్రంథీలు కేజ్రీవాల్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. పూజారి గ్రంథి సమ్మాన్ యోజనను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. पुजारी ग्रंथि सम्मान योजना, आज इस योजना के जरिए हम इसे मैं वेतन या तनख्वाह नहीं कहूँगा, एक तरह से इनका सम्मान करने के लिए వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. इसकी घोषणा कर रहे हैं कि लगभग 18,000 रुपये महीना इनको सम्मान राशि दी जाएगी हमारी सरकार बनने पर. ये देश में पहली बार हो रहा है और मैं उम्मीद करता हूं कि भारतीय जनता पार्टी और कांग्रेस की सरकारें भी इससे सीख के अपने अपने राज्यों के अंदर पुजारियों और ग्रंथियों के सम्मान के लिए ऐसी योजनाएं लागू करेंगी. इस योजना का कल से रजिस्ट्रेशन चालू होगा. मेरी भारतीय जनता पार्टी से हाथ जोड़ के विनती है, इस तरह से ये कम से कम पुजारियों और ग्रंथियों की योजना को रोकने की कोशिश ना करें, बहुत पाप लगेगा. పూజారులు, గ్రంథీలు కేజ్రీవాల్ కు ఇప్పుడు గుర్తుకొచ్చారా అని బీజేపీ ప్రశ్నించింది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కేజ్రీవాల్ రకరకాల పథకాలను ప్రకటిస్తున్నారని విమర్శించింది. మరోవైపు తమకు ఈ పథకంలో చోటు కల్పించకపోవడంపై మౌల్వీలు ఆందోళన చేపట్టారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 4వ సారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఢిల్లీ ప్రజలపై ఆప్ హామీల వర్షం కురిపిస్తోంది.